శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, అమావాస్య నాడు తప్పకుండా వినవలసినటువంటి కొన్ని కథల గురించి తెలుసుకొని, అమ్మవారి ఆశీస్సులను పొందుదాం. పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అయితే అతనికి సంతానం లేదు, సంపద కూడా లేదు. రోజువారీ పనులు చేసుకుంటూ, ఏదో భిక్షాటనతో అతను పాపం గడుపుతూ ఉండేవాడు. అతనికి ఉన్నది ఒక్కటే, భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తి. పేదరికంలో ఉన్నా కూడా అతను అంటే ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలున్నా కానీ నిత్యం కూడా పూజా పునస్కారాలు, తర్పణాలు చేస్తూ ఉండేవాడనమాట. అయితే ఒకనాడు ఆ వ్యక్తి మాఘమాసంలో అమావాస్య రోజున తన పితృదేవతల యొక్క తర్పణం కోసమై అతను అతని యొక్క గ్రామ శివారులో ఉన్నటువంటి నదికి వెళ్తాడు. అక్కడ స్నానం చేసి తెలలు అంటే నువ్వులతో తర్పణం చేస్తాడు. ఆ తరువాత తనకు ఉన్నది తెలలు కొద్దిపాటి మాత్రమే. అయితే వాటిని పితృదేవతలకు సమర్పించి ఆ తరువాత తర్పణం విడుస్తాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడి కలలో అతని పితృదేవతలు ప్రత్యక్షమై అతనితో ఈ విధంగా చెబుతారు, బిడ్డా, నీవు మాఘ అమావాస్య రోజున మాకు తిలతర్పణం చేసి ఎంతో ఆనందాన్ని మాకు కలిగించావు. కాబట్టి మేము దీర్ఘకాలంగా ప్రేతలోకంలో బాధపడుతూ ఉన్నాం. నీ యొక్క తర్పణ పుణ్యఫలంతో మేము స్వర్గలోకానికి చేరుకున్నాం. నీవు ధన సంపదలతో సుఖంగా జీవిస్తావు. అలాగే నీ జీవితంలో నీకు సకల శుభాలను అలాగే ఐశ్వర్యాలను కలిగిస్తాం. నీకు అన్నీ సమృద్ధిగా అందుతాయి అంటూ వారు ఆ వ్యక్తిని దీవిస్తారు. ఇక ఆ బ్రాహ్మణుడు ఆ కలను చూసి ఎంతో ఆనందించి మరుసటి రోజు అదే విశ్వాసంతో మరలా తర్పణం విడిచేందుకై ఆ యొక్క నదికి చేరుకుంటాడు. ఆ బ్రాహ్మణుడి గ్రామ సమీపంలో ఒక రాజ్యం ఉండేది. అయితే ఆ రాజ్యంలో ధనాధిపతి కుబేరుడు. ఆయన అక్కడ నివసిస్తూ ఉండేవాడు. కుబేరుడు దేవతల్లో ధనానికి అధిపతి. అయితే ఆయన కొన్ని రోజుల్లో అతనికి ఒక ఆలోచన కలుగుతుంది. నా వద్ద ఎన్నెన్నో నిధులు ఉన్నా నాకు పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లేవు. ఒక బ్రాహ్మణుడు తిలతర్పణం చేసి తన వంశాన్ని చక్కగా స్వర్గానికి చేర్చాడట. నేను కూడా అలాంటి పుణ్యకార్యం చేయాలని అనుకొని అప్పుడే కుబేరుడు ఇక తన సేవకులను పంపించి ఆ బ్రాహ్మణుని తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు. ఆ తరువాత ఆ యొక్క బ్రాహ్మణుడికి మర్యాదతో ఆహ్వానం పలుకుతాడు కుబేరుడు. ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా పలుకుతాడు, ఓ మహానుభావా, నీవు చేసినటువంటి తర్పణం వలన నీ పితృదేవతలు మోక్షాన్ని పొందారట. అలాగే నీ పుణ్యఫలాన్ని విని నేను కూడా మాఘ అమావాస్య రోజున నీతో కలిసి తర్పణం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నీవు కూడా మా వద్ద ఉండి ఈ కార్యాన్ని నడిపించాలని చెప్పి చెబుతాడు. ఆ మాట విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి మాఘ అమావాస్య రోజున కుబేరుడు బ్రాహ్మణుడు ఇద్దరూ కలిసి గంగానది తీరం వద్దకు చేరుకుంటారు. చేరుకొని అక్కడ మహాపితృతర్పణం నిర్వహిస్తారు. ఆ బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ చేయగా కుబేరుడు తెలలు అలాగే బంగారం, ధాన్యాలు, గోదానం, వస్త్రాలు ఇలా విరివిగా దానం చేస్తాడు. పితృదేవతలకు తర్పణం చేస్తాడు. ఇక ఆ తరువాత ఆ తర్పణ సమయంలో గగన మార్గంలో పితృగణాలు పక్కపక్కనే ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించి ఇలా అంటారు, కుబేర మహారాజా, నీవు మాఘ అమావాస్య రోజు చేసినటువంటి ఈ యొక్క తర్పణ దానాలు మమ్మల్ని ఎంతో ఆనందింపజేశాయి. నీ నవనిధులపై ఎల్లప్పుడూ కూడా శుభ ఆశీస్సులుంటాయి. నీ వంశం సంతోషంతో సకల శుభాలతో సంపదలతో ఆనందంగా ఉంటుంది. వారందరూ చక్కగా ఆనందంగా ఉంటారని చెప్పి ఆశీర్వదిస్తారు. ఆ యొక్క రోజు నుండి కుబేరుడు మరింత ఐశ్వర్యం కలుగుతుంది. అతని నిధులు మరింత పెరుగుతాయి. ఆ బ్రాహ్మణుడు కూడా ఇక తన పేదరికాన్ని విడిచి కుబేరుడి యొక్క ఆశీస్సులతో అతను మంచి స్థితికి చేరుకుంటాడు. ఇక ఆ తరువాత కుబేరుడు ఆ బ్రాహ్మణుడికి ఓ భూభాగాన్ని దానం చేసి అందులో ఒక గుడి నిర్మింపజేసి ప్రతి మాఘ అమావాస్య నాడు తర్పణం అన్నదానం చేయిస్తూ ఉండేవాడు. మాఘ అమావాస్య రోజున తర్పణం ఎవరైతే విడుస్తారో, ఎవరైతే తిలదానం చేస్తారో వారి వంశం కూడా చక్కగా ఆనందంగా పితృదేవతల వలన ఆశీర్వదించబడుతుంది. తిలదానం చేయడం వలన పితృదేవతలకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక ధనానికి కూడా పితృపూజ అవసరం. ధనవంతులు దానం చేసి పేదలను ఆదుకోవాలి. పేదలు చేసేటటువంటి చిన్న పూజలు కూడా ఎంతో ఫలప్రదం కావచ్చు. కాబట్టి మాఘమాసంలో ఈ యొక్క అమావాస్య రోజున తిలతర్పణం దానం చేయండి. పితృదేవతల ఆశీస్సులతో సకల ఐశ్వర్యాలు కూడా తప్పకుండా సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేటటువంటి ఒక గొప్ప రాజు ప్రజల యొక్క మన్నలను ఆశీస్సులను పొందుతూ ఆ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఒక ఏడాది అతని రాజ్యంలో అనుకోనటువంటి దుర్భిక్షం తలెత్తుతుంది. పంటలు ఎండిపోతాయి, జలాలు కరువైపోతాయి. ఇక ప్రజలందరూ కూడా ఆకలితో దుఃఖంతో ఆ రాజును ఆశ్రయిస్తారు.
ఆ రాజు మనసులో ఇలా అనుకుంటాడు. నేనెప్పుడూ కూడా నా ధర్మాన్ని చాలా చక్కగా పాటించాను. ఈ విధంగా రాజ్యం మొత్తం ఎందుకు బాధపడుతుంది? ఇదేదో పితృదేవతల యొక్క ఆగ్రహంలా అనిపిస్తుందే. నాకు తెలియనటువంటి పాపం ఏదైనా జరిగిందా? అని ఆ యొక్క రాజు ఆలోచిస్తాడు. ఇక సత్యవ్రతుడు రాత్యానికి సమీపంలో ఉండేటటువంటి ఒక గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్తే ఆ ఆశ్రమం లోపల ప్రశాంతమైనటువంటి వాతావరణం, వేద మంత్రాల నాదం చక్కగా హృదయాన్ని ఊరటపరిచే విధంగా ఉంటుంది. ఇక మహర్షికి నమస్కరించి ఇలా అంటాడు. ఓ మహర్షి, నా రాజ్యంలో ప్రజలందరూ కూడా కరువు కాటకాలతో ఎంతో బాధపడుతున్నారు. ఈ దుఃఖం తొలగించుకోవడానికి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతాడు. ఇక గౌతమ మహర్షి ధ్యానం చేసి ఇలా చెబుతాడు. మాఘమాసంలో అమావాస్య రోజున గోదావరి నదిలో స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం చేయాలి. బ్రాహ్మణులను ఆహ్వానించి చక్కగా వారికి భోజనం పెట్టి తిలదానం చేయాలి. దీనివలన పితృదేవతలు తృప్తి చెందుతారు. అలాగే వర్షాలు కూడా పడతాయి. ఇక రాజ్యంలో ఐశ్వర్యం పుష్టిగా వస్తుంది అని చెబుతాడు. ఇక సత్యవ్రతుడు మహర్షి ఉపదేశాన్ని పాటించేందుకై సిద్ధమవుతాడు. మాఘమాసం అమావాస్య రోజు వస్తూనే ఉంటుంది. ఇక గోదావరి నదీ తీరానికి చేరుకుంటారు కుటుంబ సభ్యులందరూ కూడా. అలాగే ప్రజలు పూజారులతో కలిసి ఆ రాజు వెళ్తాడు. ఉదయమే పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేస్తాడు. పితృదేవతలకు తిలతర్పణం చేస్తాడు. తర్పణ జలాలను సమర్పిస్తాడు. ఇక ఆ తరువాత బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేస్తాడు. తిలదానం అంటే నువ్వులను దానంగా చేస్తాడు. ఇక ఆ తరువాత ధాన్యం దానం చేస్తాడు. వస్త్రదానం, స్వర్ణదానం చేస్తాడు. ఆ తర్వాత వ్రతాన్ని చక్కగా భక్తిపూర్వకంగా ముగించిన తర్వాత ఆకాశంలో మేఘాలు కుమ్మికొడతాయి. తడిగా చినుకులు పడుతూ ఉంటాయి. ఇక ఆ తరువాత కొద్ది రోజుల్లోనే వర్షాలు కురిసి రాజ్యంలో సస్యశ్యామలం అలుముకుంటుంది. ఆ రాత్రి సమయంలో సత్యవ్రతుడు నిద్రలో ఒక దివ్య దర్శనాన్ని పొందుతాడు. తన పితృదేవతలు తేజోమయమైనటువంటి స్వరూపంలో చక్కగా ఆయనకు ప్రత్యక్షమై ఇలా చెప్తారు. సత్యవ్రతుడా, నీ తిలతర్పణం, తిలదానం వలన మేము ఎంతో సంతోషించాం. నరకలోకంలో ఉన్నటువంటి బాధల నుండి విముక్తి పొందాం. ఇప్పుడే స్వర్గానికి కూడా చేరుకున్నాం. నీ రాజ్యంలో ఎల్లప్పుడూ కూడా శాంతి, ఐశ్వర్యం నిండుగా ఉంటాయి. నీ వంశం చరిత్రలోనే చాలా గొప్పగా నిలిచిపోతుంది. ఆ తరువాత రాజ్యం మొత్తం ఉల్లాసంగా మారిపోతుంది. ప్రజలందరూ కూడా మాఘ అమావాస్య నాడు ఆ యొక్క వ్రతాన్ని చక్కగా చేపట్టినందువల్ల ఈ సంపదల వర్షం కురిసిందని చెప్పి ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు నుండి మాఘ అమావాస్య నాడు గోదావరి స్నానం, తిలతర్పణం, తిలదానం, బ్రాహ్మణ భోజనం, అలాగే దానం, ఈ విధంగా అన్నీ చేస్తే వంశాభివృద్ధి, వర్షాలు, ఐశ్వర్యం లభిస్తున్నాయని, పితృదేవతలు చక్కగా స్వర్గానికి చేరుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో బలపడింది. పితృకార్యాలు చేయడం వలన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో సంతోషం, అలాగే వంశానికి కీర్తి, ఐశ్వర్యం కలుగుతాయి. మాఘ అమావాస్య రోజున గోదావరిలో స్నానం, తిలతర్పణం, దానం చేయడం ఎంతో శుభప్రదం. పితృదేవతల అనుగ్రహం వలన రాజ్యం, అలాగే కుటుంబం, వ్యక్తిగత జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి. ఇదే మాఘ అమావాస్య వ్రతకథ. ఈ యొక్క మహత్యాన్ని తెలియజేసేటటువంటి సత్యవ్రత రాజు ఎంతో సంతోషంగా ప్రజలందరినీ కూడా అప్పటి నుండి చక్కగా మాఘ అమావాస్య రోజున ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరి చేత ఆచరింపచేశాడు. పూర్వకాలంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఆ బ్రాహ్మణుడు అతను ధార్మికుడు, వేద విహిత కర్మలను చాలా చక్కగా నిష్టగా ఆచరించే వ్యక్తి. అయితే అతనికి కొంతకాలంగా ఒక విచిత్రమైనటువంటి కలత అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఏదో తెలియనటువంటి బాధ, అంతర్గత మనస్తాపం, కుటుంబంలో అనర్థాలు జరుగుతూ ఉండేవి. అయితే ఆ విధంగా అతను ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడు నిత్యము కూడా దేవతార్చన, జపతపాలు చేస్తూ ఉండేవాడు. అయినా అతనికి ఉండేటటువంటి ఆ కలత మాత్రం తొలగలేదు. ఒకరోజు అతనికి రాత్రి నిద్రలో ఓ స్వప్న దర్శనం జరుగుతుంది. అతని పితృదేవతలు అంటే వారి యొక్క తండ్రి, తాతలు, వంశపురుషులు అందరూ కూడా అతనికి ప్రత్యక్షమై ఇలా అంటారు. బిడ్డా, మేము ప్రేత రూపాన్ని ధరించి ఉన్నాం. అయితే ప్రేతలోకంలో బాధపడుతున్నాం. నీ వలన మేము ఈ స్థితికి చేరుకున్నాం. నువ్వు మాకు తిలతర్పణం అలాగే చేయలేదు. నీ దగ్గర నుండి పిండ ప్రదానం, తర్పణాలు మాకేమీ లభించలేదు. అందువలన మేము చాలా బాధలు పడుతూ ఉన్నాం. కాబట్టి ఎంతో వేదన అనుభవిస్తున్నాం. మేము ప్రేతయాతనలో ఉన్నాం. నీ వలన మేము ముక్తిని పొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా మాకు మాఘమాసంలో అమావాస్య రోజున నువ్వు గంగా నదిలో స్నానం చేసి నువ్వులతో అంటే తెలలతో తప్పకుండా నువ్వైతే జలంతో తర్పణం చేయాలి. అప్పుడు మేము ఉపశాంతి పొందగలమని చెప్పి ఆ పితృదేవతలు వేడుకుంటారు. ఇక ఆ మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ స్వప్నం చూసి ఉదయం లేచాక ఎంతో భయపడి తక్షణమే వేద పండితులను అలాగే వారి మాటలను వారిని సంప్రదించి తిలతర్పణ మహత్యాన్ని తెలుసుకుంటాడు. ఆ పండితులు అతనితో ఈ విధంగా చెబుతారు. పితృదేవతల కోసం నీరు పోస్తూ తిలలతో తర్పణం చేయడం అత్యంత ఎంతో పవిత్రమైనది. కాబట్టి ఈ కార్యం తిలదారం అంటే నువ్వులతో కూడినటువంటి నీటిదారును పితృదేవతలకు విడిచిపెట్టాలి. కాబట్టి ఈ విధంగా
ఎవరైతే చేస్తారో వారి యొక్క పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి ఆ బ్రాహ్మణుడితో చెబుతారు. ఇక ఆ తరువాత ప్రేతలోకంలో ఉన్నటువంటి మీ యొక్క పితృదేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అని చెబుతారు. ఇక మీకు మీ వంశానికి ముక్తి కలిగించేలా చేస్తుంది. సంతాన సమస్యలు, ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వంశాభివృద్ధి, ఆరోగ్యానికి ఆయురారోగ్యాలకు కారణమవుతుందని చెబుతారు ఆ బ్రాహ్మణుడు. ఇక ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు మాఘమాసంలో అమావాస్య రోజున గంగానదీ తీరానికి వెళ్ళి శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు చెప్పిన విధంగా స్నానం చేసి తెలలు, అక్షింతలు, పుష్పాలతో తిలతర్పణం చేస్తాడు. అప్పుడు ఆ యొక్క తర్పణ సమయంలో చక్కగా పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి శాంతి లభిస్తుంది. ఆ రాత్రి అతనికి మరలా పితృదేవతల యొక్క అనుగ్రహం స్వప్నంలో దర్శనమిస్తారు. బిడ్డ, నీ తర్పణ ఫలితంగా మేము ప్రేతలోకాన్ని విడిచిపెట్టేశాం. మేము స్వర్గలోకాన్ని చేరుకున్నాం. నీ వంశానికి ఇక శ్రేయస్సు కలుగుతుంది. అలాగే నీ సంతానం, అలాగే సంపద, ఇవన్నీ కూడా ఆరోగ్యం విరివిగా నీకు ఎక్కువగా పెరుగుతాయి. నీకు దీర్ఘాయు కలుగుతుంది. పితృకార్యాలు ఎప్పుడూ కూడా విస్మరించవద్దని చెప్పి ఆశీర్వదిస్తారు. తిలదారు చేయడం వలన పితృదేవతలు తృప్తి చెంది ఎంతో సంతోషిస్తారు. స్వర్గలోకానికి చేరుతారు. ఇంటి సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పుణ్యకాలాల్లో అంటే మాఘ అమావాస్య రోజు తర్పణం మరింత ఫలప్రదం. అలాగే ఈ యొక్క మాఘమాసంలో ఎవరైతే అమావాస్య నాడు తర్పణం చేస్తారో వారి పితృదేవతలకు మోక్షం, అలాగే మనకు సకల ఐశ్వర్యాలకు కారకం. అలాగే ఈ అమావాస్య నాడు తప్పకుండా నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలండి. ఎందుకంటే నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ అమావాస్య నాడు ఎవరైతే చేస్తారో, ఎవరైతే స్వామివారి యొక్క లీలలను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కూడా తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. పూర్వం మధ్యదేశంలో నందిగ్రామం అనే ఒక గ్రామం ఉండేది. దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు. వేదాలను, శాస్త్రాలను వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్టి. అలాగే నిత్యాగ్నిహోత్రి. అతిథులను, అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామి వారిగానే చూసుకుంటూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని. అతని పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు. అలాగే ఆచారానికి ఆమె పెట్టింది పేరు. పతినే దైవంగా భావిస్తూ పతిసేవ తప్పక ఇక ఏ పనిలో కూడా సోమరితనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కూడా కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేస్తున్నటువంటి గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను బాగా చదువుకోకపోయినా కానీ పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు. ఆ ఇంట ఈ ఇంట పొరుగు ఊళ్ళల్లో నోములు వ్రతాలు చేసుకుంటూ వాటితో వచ్చేటటువంటి బియ్యము పిండి తీసుకొచ్చి భార్యకి ఇస్తూ కాలం వెళ్ళపిస్తూ ఉంటాడు. ఇక చెప్పవలసి వస్తే భేదవాడనే చెప్పుకోవాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగనటువంటి సాధ్వి. పతి సేవే గృహ జీవనానికి నావా అనేటటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు. ఆ దంపతులకు కలగక ఒక కుమారుడు కలుగుతాడు. అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం అన్నీ కూడా సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు. ఆ పిల్లవాడు చక్కగా పెరిగి 5 సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం, 7 ఏళ్లు రాగానే ఉపనయనం చేస్తాడు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్నుమూస్తాడు. కొడుకు, తల్లి అనాథ జీవులవుతారు. ఇక కొడుకు తన తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిపత్తం యాచించి కాశీ, గయా, ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వహిస్తాడు. అలాగే దేశాటనం చేసి చేసి ఈ నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు. అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలా తదేక దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉంటాడు. అయితే ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చుంటాడు. అంతలో ఆరినటువంటి ఆ బట్ట మీద రెట్టలు పడతాయి. ఏమిటా అని పైకి చూస్తాడు. కొమ్మ మీద తెల్లని కొంగ, నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు అతను.
ఆ కోపదృష్టికి కొంగ, కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి. బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి, చావని అంటూ మొదట సంతోషిస్తాడు. కానీ క్షణకాలం అయ్యాక అయ్యయ్యో! నోరెరగనటువంటి పక్షులు నా యొక్క కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు. ఇక ఒక కర్రను తెచ్చి ఆ రెండిటిని కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు. తరువాత మిట్ట మధ్యాహ్నం అవుతుంది. భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు. సరాసరి ఈ కశ్యపుని యొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ పెద్దగా కేక వేస్తాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికెళ్తాడు. సావిత్రి భిక్షకుడి యొక్క కేక వినదే కాని పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం. కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది. పతికి స్నానం, భోజనం ఇవన్నీ కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తర్లో ఆహార పదార్థాలు తీసుకొనొచ్చి ఇవిగో తీసుకోవడుగా అంటూ ఆదరంగా అంటుంది. అప్పుడు ఆ దేవశర్మ, నేనెప్పుడో వచ్చి అన్నం అడిగానమ్మా, మరి ఇంతసేపు నీ వాకిటి ముందు నన్ను నిలబెట్టావు, ఇప్పుడు అన్నం తీసుకొనొస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపడిపోతాడు. ఇక ఆ ఇల్లాలను కాల్చేస్తాను చూడన్నంతగా చురచుర చూస్తూ ఉంటాడు. తాను గొప్ప తపశ్శక్తి కలవాడినని చెప్పేసి ఆయనకు బాగా గర్వం. ఇక అమాయకురాలైనటువంటి ఆ సావిత్రి పరమ పతివ్రత. అతని చూపులకి ఏమాత్రం జగ్గకుండా, "ఏమయ్యా! నేనేమైనా కొంగనో, కాకినో అనుకున్నావటయ్యా? నేను కొంగను, కాకిని కాను. నీ యొక్క కరకర చూపులకు నేను కాలిపోయి చావడానికి. ఇదిగో తీసుకో భిక్ష" అంటూ చిన్నగా నవ్వి హేళనగా ఆ మాటలంటుంది. ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు. ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఎలా తెలిసింది? ఈ యొక్క పరోక్ష విషయజ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తలమునకలేస్తాడు. కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు. తల ఉంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు. ఆకులు ఆహార పదార్థాలు కుమ్మరించి అన్నీ కలిపి ఒకసారి ఆహరిస్తాడు. తరువాత అతనికి సరైనటువంటి చైతన్యం లేదు. అలాగే చెయ్యి, నోరు కడుక్కుంటాడు. ఎండ చల్లబడిన తర్వాత మరలా కశ్యపుడి ఇంటికి వస్తాడు. అప్పటికి కశ్యపుడు నిద్రలేచి ఏదో కాస్త పని మీద బయటికి వెళ్ళిపోతాడు. సావిత్రి పురాణ కథలేవో చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చొనుంటుంది. అమ్మా అంటూ కేక వినపడగానే తాటాకు పత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేసుకుంటూ వీధి వసారలోకి వస్తుంది. ఎదుట చేతులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ. ఏమిటి వడుగా మరలా వచ్చావు అంటూ ఆదరంగా అడుగుతుంది. అమ్మా మరి ఏమీ లేదమ్మా, నాదొక చిన్న సందేహం. ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు? అసలు ఎలా చెప్పగలిగావు? ఆ శక్తి నీకెలా వచ్చింది తల్లి? అది అడుగుదామని చెప్పి ఇందాక వచ్చానంటూ బెదురుతూ చెబుతాడు. ఇక ఓహో! అదా, చెప్పనా? పతిని ఆరాధ్య దైవంగా భావించి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ భార్య నిజంగా పరమపతివ్రతే. అది భార్యకున్నటువంటి ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏమార్చకుండా ఎప్పుడూ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను. దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్కశమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు కూడా అలవడతాయి కదా! దానిలో ఆశ్చర్యపడవలసినటువంటి విషయం లేదు. ఇక నీ విషయం. నిన్ను నవమాసాలు మోసి, దుర్భర ప్రసవ వేదన భరించి, కానీ నిన్ను కళ్ళల్లో ఒత్తి పెట్టుకుని పెంచినటువంటి తల్లిని, పైగా అనాథను, నీపై ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము, తపము అర్థం లేనటువంటి పనులు నాయనా. కన్న తల్లిని మించినటువంటి దైవం లేదు. మాతృదేవో భవ అనేటటువంటి శృతివాక్యం నువ్వు వినలేదా? విని మాత్రం ఏమిటి లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పక వశమవుతాయి. ఆ మాత్రం తెలియదా? సరే, తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు, నీ తపస్సు వల్ల వచ్చిందేమిటి? ఆ కొంగను, కాకిని చంపడం. అంతేనా? వెళ్ళు. బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు. తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు. అదే గొప్ప తపస్సు అనుకో. ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి, స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు. తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞశర్మ అనే అతని కూతురు భార్య అవుతుంది. పోయి ఆయన్నడుగు. తరువాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు. అతను మీ వంశకర్త అవుతాడు. ఆ తరువాత నీ తల్లి, భార్య మరణిస్తారు. ఇంకేముంది? అప్పుడు నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు. ఆ నరసింహస్వామిని మనసా వాచా కర్మణ ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి. జన్మాంతమందు నీకు విష్ణు సాయుధ్యం పొందేలాగా ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడని చెబుతుంది సావిత్రి. అన్నీ విన్నటువంటి ఆ దేవశర్మ, క్షమించు తల్లి,
బుద్ధి వచ్చింది. ఇక పోయి వస్తానంటూ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాదికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు. సావిత్రి చెప్పిన విధంగా మాతృసేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తరువాత భార్య, తల్లి మరణించగా సన్యాసి అవుతాడు. నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు. విన్నారా? స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో! అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుషులకు, పశువులకు సమానంగానే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది. అది లేనటువంటి నాడు మానవుడు కొమ్ములు తోకలేనటువంటి పశువు లాంటివాడు. సర్వ శ్రేయస్సులను పొందించేది జ్ఞానం. తెలిసిందా? అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షుల వారు భరద్వాజుల వారికి చెప్పినటువంటి మరొక కథ. అప్పుడు ఈ కథంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారిని ఈ విధంగా అంటారు. మహర్షి, చాలా అంటే చాలా గొప్ప కథలను చెప్పారు. ఇంకా మీరు చెప్పినటువంటి ఈ కథల్లో నరసింహస్వామి వారి యొక్క కథలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి నామస్మరణ, అలాగే స్వామివారి లీలలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే ఎదుటి వ్యక్తికి వినిపిస్తారో వారు కూడా అదృష్టవంతులే కదా! కాబట్టి నేను కూడా ఎంతో అదృష్టవంతుడిని. మీ ద్వారా స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి లీలలను విని నేను కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతాను అని ఎంతో సంతోషంగా ఆ మాట అంటారు. ఇంకా మరికొన్ని స్వామివారి కథల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి అనే నగరంలో కృష్ణపట్నంలో అనంతాచార్యులు అనేటటువంటి అర్చకులు ఉండేవాడు. ఆ ఊరిలో నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారిని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా స్వామివారి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది. అలా ఆ దంపతులిద్దరూ కూడా అన్ని విషయాల్లోనూ సంతోషంగానే ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా సంతానం కలగకపోవడం వలన వారు ఎప్పుడూ కూడా ఆ విషయం పట్ల బాధపడుతూ ఉండేవారు. రోజు కూడా స్వామివారిని సంతానం విషయం గురించి ప్రార్థిస్తూ ఉండేవారు. అలా కొంతకాలం జరగగా భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామికి ఒకనాడు వారిని చూసి జాలి కలుగుతుంది. అనంతాచార్యుల వారికి కలలో కనిపించి ఇలా చెబుతాడు. ఓ ఆచార్య పురుష, మీ దంపతులు రోజూ కూడా నన్ను ఎంతో నియమనిష్టలతో కొలుస్తూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మీకు త్వరలోనే పండంటి కుమారుడు కలిగే మార్గం గురించి చెబుతాను వినండి అంటూ ఇలా చెప్తాడు. ఓ భక్త, నీవు నరసింహస్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించు. ఆ యొక్క వ్రత ఫలితంగా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఆ వ్రతం చాలా సులభతరమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే ఒక భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. అతను నా ప్రియ భక్తుడు. ఈ వ్రత విధానం అంతా కూడా నీకు వివరంగా చెబుతాడు. ఆ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే నీకు సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానమవుతాడు స్వామి. తరువాత అనంతాచార్యుల వారు ఉదయం లేవగానే తన భార్య సుమతికి అతనికి కల అంతా కూడా వచ్చినటువంటి ఆ కథ విషయం అంతా కూడా చెబుతాడు. ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది. ఇక దంపతులిద్దరూ కూడా రోజు కంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకొని ఆలయంలోకి వస్తారు. స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు నిల్చుంటాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యుల వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడి వద్దకు వస్తాడు. ప్రసాదం తీసుకున్నటువంటి అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. రాత్రి స్వామివారు చెప్పినటువంటి విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని చెప్పి అనంతాచార్యుల వారికి అనిపిస్తుంది. ఇక వెంటనే అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథుడిగా పరిచయం చేసుకొని అనంతాచార్యుల దంపతులను దగ్గరకు పిలిచి, ఓ భక్తులారా, మీరంటే స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం అతి త్వరలోనే తప్పకుండా దక్కబోతుందంటూ దీవిస్తాడు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి, స్వామి, మీకివే మా నమస్కారములు. రాత్రి స్వామివారి కలలో చెప్పినటువంటి విశ్వనాథుడు అనేటటువంటి భక్తుడు మీరేనని చెప్పి తెలుసుకున్నాం. మా యందు దయ ఉంచి నరసింహస్వామి వారి యొక్క వ్రత విధానం గురించి వివరంగా చెప్పవలసిందంటూ వేడుకుంటారు. అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో ఈ విధంగా చెబుతాడు. నాయనలారా, తప్పకుండా చెబుతాను. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. నరసింహస్వామివారి అనుగ్రహంతో నేను ఈ వ్రత విధానం గురించి మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి సావధానంగా వినండంటూ నరసింహస్వామి వారి యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా చెప్తాడు. ఓ భక్తులారా, శ్రీ నరసింహస్వామి వారి యొక్క వ్రతం ఎంతో మహిమాన్వితమైనది. నియమ నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి
సర్వశుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది. ఎటువంటి శత్రుభయం కానీ, మానసిక సమస్యలు కానీ, శరీర బాధలు కానీ, గ్రహ పీడలు కానీ, ఎంతటివైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే సర్వశుభాలు కలిగి తరువాత ధనధాన్యాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా, ఏ రోజైనా సరే తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పటాన్ని ఎదురుగా ఉంచుకొని ముందుగా గణపతిని పూజించి తరువాత కలశారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేయాలి. ఆ తరువాత స్వామివారి కథల గురించి చెప్పుకోవాలి. చక్కెర కలిపినటువంటి గోధుమ రవ్వ కానీ, లేదంటే పులిహోరను కానీ స్వామివారికి నివేదిస్తే చాలా శ్రేష్టం. ఈ వ్రతం ముఖ్యంగా మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల యందు కానీ, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథుల యందు కానీ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఇంకా ఎక్కువ ఫలదాయకం. ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, కథలను విన్నవారికి కూడా, ప్రసాదం స్వీకరించిన వారికి సైతం సకల శుభాలు కలుగుతాయి. ఇంకా దేవాలయముల యందు ఆచరిస్తే ఆ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామముల యందు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో శుభప్రదం. చక్కని వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యాపారస్తులకు ఎంతో చక్కగా లాభం పొందుతారు. విద్యను అభ్యసించే వారికి మంచి ఉద్యోగం వస్తుంది. కన్యలకు మంచి వరులతో వివాహం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా కలకాలం సుమంగళీమణులుగా ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వ శుభాలు చేకూరుతాయని చెబుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని మీ దంపతులు ఇద్దరూ కూడా చక్కగా ఆచరించుకొని స్వామివారి అనుగ్రహంతో చక్కని సంతానాన్ని పొందండి అని చెబుతాడు. అప్పుడు అనంతాచార్యుల వారి దంపతులు విశ్వనాథుడితో ఇలా అంటారు, స్వామి మీరు ఎక్కడి నుండో వచ్చారో ఏమో మాకైతే తెలియదు, కానీ వయసులో మాత్రం మాకు తండ్రిలా ఉన్నారు. దయచేసి ఆ యొక్క వ్రతాన్ని మా చేతుల మీదుగా చేపించి చక్కగా ఆ వ్రత విధానంతా ఆచరించిన తర్వాత మమ్మల్ని ధన్యులను చేసి ఆ తర్వాత వెళ్ళండి అని చెప్పి ఆ దంపతులు ప్రార్థిస్తారు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగేనని చెప్పి అంగీకరిస్తాడు. ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహంతో చక్కని కుమారుని పొందుతారు. ఆ దంపతులిద్దరూ కూడా స్వామివారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా కలకాలం స్వామిని సేవించుకుంటూ సుఖ సంతోషాలతో జీవించి చివరికి ముక్తిని పొందారు.